బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. 60 బాలమ్మని వృద్ధురాల్ని ఒక మహిళ అతి కిరాతకంగా దారుణంగా చంపేసింది. ఎస్, ఇది నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఖానాపూర్ కు సంబంధించిన బాలమ్మ తెల్లవారుజామున జూన్ 3వ తేదీన వాకింగ్కి వెళ్ళింది బయటికి. అలా వెళ్ళిన ఆ బాలమ్మ మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ప్రాంతం మొత్తం కూడా వెతికే ప్రయత్నం చేశారు. అలాగే దగ్గర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే బాలమ్మ ఆచూకీ తెలియడం కోసం దాదాపు వారం రోజులు పట్టింది. ఎందుకంటే బాలమ్మని దాదాపు 60 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి చంపేశారు. ఎస్, బాలమ్మతో పాటు అనిత అనే ఒక మహిళ బాలమ్మ నగలపై కన్నేసింది. ఆమె ఒంటిపైన ఆ వెండి కోసం బాలమ్మని ఒకరోజు ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి వికారాబాద్ కు సంబంధించిన ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెను అక్కడ అతి కిరాతకంగా దారుణంగా చంపేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత బాలమ్మ ఆచూకీ తెలియట్లేదు. ఎందుకంటే వాకింగ్కి వెళ్ళిన ఆ ఏరియాస్ లో మాత్రమే తమని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చింది. అసలు బాలమ్మ డైలీ ఎవరితో పాటు వెళ్తుంది, ఏ మహిళతో పాటు వెళ్తుందండి ఆరా తీస్తే వాళ్ళ కోడలు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. అనిత అనే ఒక మహిళతో డైలీ కూడా తను వాకింగ్ కి వెళ్తుంది. ఇదే క్రమంలో ఆ మహిళ కూడా ఈ వారం రోజుల నుంచి కూడా కనిపించట్లేదంటే పోలీసులకు అక్కడే అనుమానం వచ్చింది. అనితకి ఫోన్ చేసేందుకు ప్రయత్నించారు. అనిత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దాని తర్వాత అనిత ఫోన్ నెంబర్ని ట్రై చేసి ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే వికారాబాద్ పరిగి మండలం మిట్టకోడూరు అనే ప్రాంతంలో తను ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వెంటనే పోలీసులు తనని అదుపులోకి తీసుకుని విచారిస్తే తను నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు ఏం తెలియదు, దయచేసి నన్ను వదిలేనంటూ కూడా తమ ఏడ్చి వారి నుంచి తప్పించుకునేందుకు కూడా ప్రయత్నించింది. అయితే పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారిస్తే బాలమ్మ నిజం ఒప్పుకుంది. తన ఒంటిపైన బంగారం కోసం, తన ఒంటిపైన ఉన్న వెండి కోసం నేనే జూన్ 3వ తేదీన ఆమెను తీసుకెళ్లి చంపేశాం. ఈ 60 వృద్ధురాల్ని 60 కిలోమీటర్లు తీసుకెళ్లి ముఖ్యంగా ఈ కోనాళ్ళపల్లి అనే ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్లి నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి ఎవరు కూడా లేకుండా చూసి ఆమెను చంపేసి ఆ బంగారం తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే దాని తర్వాత ఆమె హత్య చేసినట్లు ఒప్పుకున్న తర్వాత పోలీసులు కూడా ఎక్కడైతే ఆమె హత్య చేసిందన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళారు. అయితే అక్కడ ఎటువంటి మృతదేహం కూడా లభించలేదు. అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆ స్థానిక పోలీసుల పరిగి పోలీస్ స్టేషన్ వారు కూడా కొన్ని విషయాలు కూడా చెప్పుకొచ్చారు. రీసెంట్గా ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. ఎవరు కూడా దానికి స్పందించకపోవడంతో ఆ మహిళను పోలీసులే ఖననం చేసే ప్రయత్నం చేశారు. అయితే మిస్సింగ్ కేసు కూడా నమోదు కూడా కాలేదు అంటే ఆ ప్రాంతంలో. సో దానివల్ల ఖననం చేసే ప్రయత్నం చేశారు, ఒక అనాథ శవం అని చెప్పేసి. అయితే మళ్ళీ కూడా ఆ మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేశారు. బయట తీసిన తర్వాత మళ్ళీ పోస్ట్ మార్టానికి కూడా పంపించారు. దాని తర్వాత కుటుంబ సభ్యులు గుర్తించారు ఇది బాలమ్మ మృతదేహం అని. తర్వాత పోలీసులు ఆ మృతదేహాన్ని బాలమ్మకి అప్పగించారు. ఒకసారి పూర్తిగా అసలు ఏమైంది, ఎలా ప్లాన్ చేసి ఆ బాలమ్మని తీసుకెళ్లిపోయిందో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ శివరాజ్ నార్సింగ్ లో అదృశ్యమైన వృద్ధురాలు వికారాబాద్ అడవుల్లో శవమే తేలింది. వాకింగ్ కి వెళ్ళిన వృద్ధురాలు కనిపించకుండా పోయింది. గత వారం రోజుల నుంచి కూడా ఎక్కడో కూడా కనిపించలేదు. అయితే ఆ తర్వాత కుళ్ళిపోయిన ఒక శవంగా పోలీసులకైతే ఒక మృతదేహం లభ్యమైంది. సో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ నార్సింగ్లో మిస్ అయిన ఆ వృద్ధురాలు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లో ఎలా చనిపోయింది, అంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే హైదరాబాద్ శివర్లో నార్సింగ్లో అదృశ్యమైన వృద్ధురాలు వికారాబాద్ అడవుల్లో శవమే తేలింది. వాకింగ్కి వెళ్ళిన ఈ వృద్ధ మహిళ కనిపించకుండా పోయింది. వారం రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో శవంగా లభ్యమైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ నార్సింగ్లో మిస్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లో ఎలా చనిపోయింది, అంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ చెందిన బాలమ్మ జూన్ 3వ తేదీన తెల్లవారుజామున వాకింగ్కి వెళ్ళింది. ఎంతసేపు అయినా సరే ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆమె ఎక్కడికైతే వాకింగ్కి వెళ్ళిందో ఆ ప్రాంతం మొత్తం కూడా వెతికే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా పోలీసులు కనుగొనడం జరిగింది. అయితే బాలమ్మ కోడలు రెగ్యులర్గా ఒక మహిళతో వాకింగ్కి వెళ్తుంటుందని, ఆ మహిళ కూడా కనిపించడం లేదని పోలీసులకి చెప్పే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు ఆ మహిళకి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఫిర్యాదులో కూడా దీన్ని పేర్కొన్నారు. దీంతో అనుమానం ఇంకా బలపడింది. అయితే ఆ మహిళ మొబైల్ నెంబర్ ట్రేస్ చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ మహిళ వికారాబాద్ జిల్లా
పరిగి మండలం మిట్టగోడూరుకు చెందిన అనితిగా గుర్తించారు. ఆ పోలీసులు అనితను అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత తనకి ఏం తెలియదని తను చెప్పిన పోలీసులు తమదైన స్నేహితులలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆ బాలమ్మను తానే హత్య చేసినట్లుగా ఒప్పుకుంది అనిత. అలాగే బాలమ్మ ఒంటి మీద ఉన్న బంగారం వెండి నగల కోసమే హత్య చేసినట్లుగా కూడా ఒప్పుకుంది. అయితే మృతదేహాన్ని కండ్లపల్లి అడవి ప్రాంతంలో పారేసినట్లు కూడా చెప్పడంతో పోలీసులు కండ్లపల్లిలో వెతికారు. అనిత చూపించిన స్పాట్లో ఎటువంటి మృతదేహం కూడా లభించలేదు. దీంతో నార్సింగ్ పోలీసులు పరిగి పోలీసులకి సమాచారం ఇచ్చారు. అప్పుడే షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. జూన్ 4వ తేదీన ఆ ప్రాంతంలో గుర్తు తెలియని ఒక వృద్ధురాలి మృతదేహం లభ్యమైందని, తమ పరిధిలో ఎలాంటి మిస్సింగ్ కేసు లేదు, మృతురాలి ఒంటి మీద ఎలాంటి గాయాలు కూడా లేకపోవడంతో అనుమానాస్పద స్థితి మృతి కింద కేసు నమోదు చేసుకుని పరిగి పోలీసులు తెలిపారు. అయితే పోస్ట్ మార్టం నిర్వహించి అదే ప్రాంతంలో ఖననం చేశామన్నారు. దీంతో నార్సింగ్ పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. బాలమ్మ కుటుంబ సభ్యులు అది బాలమ్మ మృతదేహంగా గుర్తించారు. మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు నార్సింగ్ పోలీసులు. సో గైస్, చూశారు కదా, తెల్లవారుజామున వాకింగ్కి వెళ్ళిన ఆ వృద్ధురాల్ని తనతో పాటే డైలీ వాకింగ్ వచ్చే ఒక మహిళ కిడ్నాప్ చేసి హత్య చేసింది కేవలం తన ఒంటిపైన ఉన్న బంగారం కోసం, వెండి కోసం. సో అసలు మహిళలే ఈ రకంగా చేస్తున్నారంటే ఇక ఏం చెప్పాలి, నాకైతే అర్థం కావట్లేదు. సో పోలీసులు అయితే ఆ మహిళకి ఎవరైతే సహకరించారో వాళ్ళని